ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం. ముప్పై 32 అయిపోయింది అనుకుంటా కదా. ముప్పై నుండి 32 వరకు ఒక ముగ్గురు వరుసగా చదవండి. నిన్న చదవని వాళ్ళు ఎవరు? ప్రవృత్తించ నివృత్తించ కార్యకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిం సపార్థ సాత్వికీ. ఓకే, నెక్స్ట్. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ. నెక్స్ట్. చెప్పకుండానే రెడీ అయిపోవాలి. ఎవరికి రాదా? అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. గుడ్. ఇక్కడ బుద్ధి గురించి చెప్తున్నాం కదా. అందరికీ ఉంటుంది బుద్ధి, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. అవునా? దేనిలో సంబంధాన్ని పెంచుకోవాలి, దేనితో సంబంధాన్ని వదిలించుకోవాలి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ విషయంలో భయపడాలి, ఏ విషయంలో భయపడకూడదు, ఏది బంధానికి దారితీస్తుంది, ఏది ముక్తికి దారితీస్తుంది అనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉంటే సాత్విక బుద్ధి. అవునా? నాకు అవగాహన ఉంది అని అనుకుంటూ కంప్లీట్గా ఆపోజిట్గా వెళితే తామసిక బుద్ధి. అవునా? తామసికుడు నాకు అవగాహన లేదని అనుకోడు, కంప్లీట్గా ఆపోజిట్గా వెళ్తాడు. బాగా గుర్తించండి, తెలివి లేని వాళ్ళు కాదు వీళ్ళు, చదువుకోని వాళ్ళు కాదు, తెలివి లేని వాళ్ళు కాదు, మహా తెలివి ఉన్న వాళ్ళే. వాటిని ఏమంటారు? అతి తెలివితేటలు. అవునా? వాళ్ళ తెలివితేటలతో
సమాజానికి ఉపయోగపడదామని ప్రయత్నం చేయరు. సమాజాన్ని ఎట్లాగా మోసం చేయాలి, సమాజాన్ని ఎలాగ నాశనం చేయాలి, సమాజాన్ని వాడుకొని వదిలేసేది ఎట్లా, ఈ గుణాలతో వెళుతూ ఇతరులని దెబ్బ కొడతారు వాళ్ళు. దానివల్ల వాళ్ళకు వాళ్ళు నాశనం అయిపోతారు. తామసిక బుద్ధి. దుర్యోధనుడు ఏం చేశాడు? వాడికి అధికారం వచ్చింది, సంపదలు ఉన్నాయి, జనాలు ఉన్నారు, అవునా? వాడి సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా? బోల్డ్ అంతమంది ఉన్నారు. కానీ ఏం చేశాడు? దుష్ట చతుష్టయాన్ని పక్కన పెట్టుకున్నాడు కదా. సేమ్ మన గవర్నమెంట్లు కూడా అట్లాగే నడుస్తుంటాయి చూడండి ఒక్కోసారి కదా. వీడిని రెచ్చగొట్టే వాళ్ళని కదా, పాడు పనులు చేసేవాళ్ళని పక్కన పెట్టుకొని అన్ని వినాశకరమైన పనులు ఏ చేస్తారు. రావణాసురుడు అదే కదా చేశాడు. విభీషణుడు వచ్చాడు, వినలేదు. వాళ్ళ అమ్మ చెప్పింది, వినలేదు. మారీచుడు చెప్పాడు, వినలేదు. అవునా? అలాగే కొంతమంది ముఖ్యమంత్రులు కూడా ఉంటారు, ఒక్కోసారి ప్రధానమంత్రులు కూడా ఆ విధంగానే ఉండొచ్చు కదా. అంతెందుకండి, కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే ఉంటారు. వాళ్ళందరూ ఓకే. ఇంతకు మనం ఎలా ఉన్నాము? ఆడియో మ్యూట్లో పెట్టుకోండి, ఆపేయండి. ఎందుకది మీకు మనం ఏ విధంగా ఉంటున్నాం? ఒక్కటి ఎప్పటికీ మర్చిపోకూడదు. నువ్వు భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడిని తెలుసుకోవడం కొరకు శ్రేయో మార్గంలో, మోక్ష మార్గంలో నడిచేటట్లయితే సర్వకాల సర్వావస్థలలో భగవంతుడు నా లోపల కూర్చొని నన్ను చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇంకా తొందరగా డెవలప్ కావాలి అనుకుంటే నా గురువు నిరంతరం నా ప్రవర్తనని, నా ఆలోచన విధానాన్ని గమనిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోగలిగితే వెంటనే బాగుపడతాం. ఎందుకంటే తెలుసు మన గురువుగారికి మన గురించి తెలుసు కదా. సున్నితంగానే సలహాలు ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి ఏంటి సంబంధమా అని మనం అడగకుండానే సలహాలు ఇస్తూ ఉంటారు. పాఠం ద్వారాగానే కాదు, అవునా, జనరల్గా కూడా అనేక రకాలుగా ఎవరికో చెప్పినట్టు సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ మన మనసు కానీ మన గురువు దగ్గర ఉంటే వెంటనే పట్టేస్తుంది. ఓ, నా లోపల ఉన్న ఆలోచనలు పట్టేసినట్టున్నారండి. ఒక్కసారి తలకాయ తిరిగిపోతుంది. అప్పుడు కింద పడిపోకూడదు, గురువునే గట్టిగా పట్టుకోగలగాలి. భగవాన్, నన్ను గుర్తించావు, నేను సరిదిద్దుకునే శక్తిని కూడా నాకు ఇవ్వు, గైడెన్స్ కూడా నాకు ఇవ్వు అని అంటే నిరంతరం ప్రవాహ రూపంలో వస్తుంది. అవునా? ఒక్కటే గుర్తుంచుకోవాలి, నా నిజరూపమైన, నా గురువైన భగవంతుడైన ఒకటే. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. కొన్ని తెలివితేటలు పెరిగితే జనరల్గా ఏం చేస్తుందంటే బుద్ధి, అవునా, విపరీతమైన పేరు ప్రతిష్టలు, అధికార కాంక్షతో తనను నాశనం చేసుకుంటూ తన గురువును కూడా మోసం చేయాలి అని ప్రయత్నం చేస్తాడు. శాస్త్రాలకు కూడా వక్ర భాష్యాలను చెప్పడం ప్రయత్నం చేస్తారు. దీనంతటి వల్ల ఏమవుతుంది అని అంటే లోపల ఉన్న ఆత్మ కప్పివేయబడుతూ వస్తుంది. అంటే కారణ శరీరంలో ఇదిగో ఈ తమో గుణం పెరుగుతుంది. తమో గుణం పెరుగుతుంది. ఇప్పుడు అడుగడుగున పాండవులకి అన్యాయం చేస్తూనే వస్తున్నాడు దుర్యోధనుడు. కానీ ధర్మరాజు వాడికి మేలు చేయడానికే ట్రై చేస్తున్నాడు. మోసపు జూదంతో అడవులకు పంపించాడు, మళ్ళీ అక్కడ చంపడానికి వచ్చాడు. అవునా? చిత్రరథుడు అనే గంధర్వుడు దుర్యోధనాదులను అందరినీ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. నిన్ను ఇక్కడ కాదురా, అక్కడ గంధర్వలోకం తీసుకెళ్ళి అక్కడ వాతలు పెడతాను, నీ పని చూస్తాను అని. ఈ విషయం తెలిసి భీముడు నిజంగా ఆనందపడతాడు, గంతులేస్తాడు. కానీ వెంటనే ధర్మరాజు ఏం చేస్తాడు?
ముందు తొందరగా వెళ్ళి విడిపించుకొని రండి అంటాడు. వాడి కృతజ్ఞత ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఆహా, వాడేం చేస్తాడు? సూసైడ్ చేసుకొని చచ్చిపోతానంట. ఎందుకు అంటే చీచీ చీచీ చీ, పోయి నేను పాండవుల చేత రక్షించబడ్డానా? అవునా? పాండవుల చేత రక్షించబడ్డానా? నాకు ఈ జీవితం వద్దు అని అంటాడు. శకుని కాచుకోమన్నాడు. ఇదే అదను మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి దెబ్బతీద్దాము అని అంటాడు. అవునా? పుండు మీద కారం చల్లినట్టు అని అంటారు చూడండి. కదా, వాడు నిజంగా వీళ్ళు శ్రేయస్సు కోరుకునేవాడైతే, చూడు మనం చెడు చేయడానికి వచ్చినప్పుడు కానీ వాళ్ళు మంచి చేశారు, ఇక నుంచైనా మనం బుద్ధిని మార్చుకుందాము అని ఆలోచన చేయగలం. అర్థమైందా? కానీ అది లేకుండా దెబ్బ కొడదాము అని అనుకుంటే కారణం కేవలం అధికారకాంక్షే. ప్రతి పార్టీ ట్రై చేస్తుంది కదా, మా పార్టీ ఎప్పటికీ అధికారంలో ఉండాలి అని అంటే ఇంకా ఏ పార్టీ నాయకుడు ఎదగకూడదు. ఇంద్రుడు కూడా ప్రయత్నం చేస్తాడు అని, ఎందుకంటే 100 అశ్వమేధ యాగాలు చేస్తే వాడికి ఇంద్ర పదవి వస్తుంది అని అశ్వమేధ యాగాలు చేసేటప్పుడంతా వీడు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు కూడా చేస్తాడా అండి? ఇక్కడ వాడు మనసుకు ప్రతినిధి. అర్థమైందా? మనసులో ఉండేటువంటి కామక్రోధాలు ఉన్నాయి, అవే వ్యక్తిని తప్పుడుదారి తొక్కిచ్చేది. అధికార కాంక్ష చేత. కానీ నువ్వు ఆ పొందేదేదో అనంతమైనటువంటి అధికారాన్ని పొందొచ్చు కదయ్యా. అదే శక్తిని వినియోగిస్తే బ్రహ్మాండానికి యావత్తుకో అధినాయకుడైన భగవంతుడివే నువ్వు కావచ్చు కదా. యావత్ బ్రహ్మాండాన్ని ఆశీర్వదించవచ్చు, అనుగ్రహించవచ్చు. నువ్వు సంకల్పిస్తే సృష్టికి ప్రతిష్ఠిష్టి చేసి శక్తి కూడా వస్తుంది కదా. ఒక్క స్టెప్ వెనక్కేసి ఆత్మను పట్టుకుంటే. ఇది వివేక వైరాగ్యాలు ఉన్నవాడికే తెలుస్తుంది. దానికి భగవంతుడు శ్రీకృష్ణుడు అడుగడుగునా అనంతతత్వాన్ని అందుకునే మార్గంలో వ్యక్తమయ్యే గుణాలను చూపించాడు. గురుదేవుడు అంటాడు పదే పదే, గుణాలలో మార్పు రాకుండా పరమాత్మను అందుకోలేరు అని. కేవలం నేను పరమాత్మను కదా అని బుద్ధిలోకి తెలిస్తే చాలదు. పరమాత్మను అందుకోవాలి అని అనుకుంటే గుణాలలో మార్పు కావాలండి. దానికి నేను ఆయనే అయ్యున్నా, కానీ ఇక్కడ మనసు నిలబడి అందరి అభివృద్ధిని నువ్వు కాంక్షిస్తే నీలో నిలబడడానికి అవకాశం. సింపుల్. నేను ఆత్మయే, కానీ మనసు నిలబడదు ఎక్కడ. కారణం ఏంటి? ఇంకా ఏదో కోరుకుంటుంది బయట. దానికోసం ఎన్ని అడ్డదారులు, తెలివితేటలు ఉన్నప్పుడు, అవునా, అధికారాలు ఉన్నప్పుడు ఏం చేయడానికైనా ప్రయత్నం చేస్తుంది ఈ మనసు. దీన్ని పట్టి శుద్ధి చేసి ఆత్మలో కలిపేసుకోగలగాలి నువ్వు. ఎస్. సో కాబట్టి ఏంటి అంటే సదా సర్వదా ఆత్మనే కాంక్షించాలి. ఆత్మను అందుకోవడానికి అనుగుణమైన గుణాలనే పెంచుకోవాలి కదా. నిజంగా ఆత్మను కాంక్షిస్తే వివేక వైరాగ్యాలను పెంచుకోవాలి. సమాధి షట్క సంపత్తి అదేగా. 4 అధికారం అక్కడ చెప్పారు. కానీ మనసు లాక్కొని వెళ్ళిపోతుంటుంది. దానికే ప్రార్థన అనేది అవసరం. అడుగడుగున భగవాన్ నాకు నువ్వే కావాలి. పాహి మురారి కృపయా పాహి అన్నాడే. ఇదిగో నా అహంకారం మాట వినట్లేదు, దాన్ని శుద్ధి చేసి నీ వెంట తిరిగి నీలో కలిసిపోయేటట్లుగా అనుగ్రహించవయ్యా. ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. దీనికి ఎవడికి సహకరించడు. సత్యం. భార్యకు భర్త కానీ, భర్తకు భార్య కానీ, తల్లిదండ్రులకు పిల్లలు కానీ, పిల్లలకు తల్లిదండ్రులు కానీ, అయ్యా చివరికి గురువుకి శిష్యుడు కూడా తోడ్పడడు. కానీ గురుస్థానంలో ఉండేవాడు నిత్యం నిరంతరం ఒక్కటే దిక్కు మనకు, మన గురువు.
గురుస్థానంలో ఉండేవాడు ఖచ్చితంగా శిష్యులు ఉద్ధరించబడాలని మాత్రమే కోరుకుంటాడు. దానికి ఇక్కడండి ఒక్క గురువే ఈ ప్రపంచంలో మాయను దాటించే మార్గాన్ని చూపించేది. వేరే అవకాశం లేదు. నీకు ఇంకా ధైర్యం ఉంటే నేరుగా ఆత్మను పట్టుకోవాలరా అనుకుంటే కంప్లీట్గా సత్వగుణాన్ని పెంచుకోవాలి. సాత్విక జ్ఞానం, సాత్విక కర్మ, సాత్విక కర్త, సాత్విక బుద్ధి పడిపోతూ ఉంటుంది. ఏంటి అంటే రజగుణంలో పడిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఏంటి లోపల ఉంటుందిగా, నేను అందరికంటే గొప్పవాడిని అని అనిపించుకోవాలి. అందరికంటే గొప్పవాడిని అనిపిస్తే నిష్కల్మషంగా ముందుకెళ్ళే వాళ్ళని నాశనం చేయడమా? దానికి అక్కడ సందేహం రావాలి. అదే ఇక్కడ చెప్తుంది. రజోగుణంలో అడుగుపెట్టినప్పుడు అయధావత్వ ప్రజానాతి, ఏది రైట్ రాంగ్ సందేహం వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థిస్తే సత్వగుణంలోకి వస్తావు. తెలివితేటల అవకాశాలని వినియోగించి ఎదురు వాళ్ళని దెబ్బ కొడతాను అనుకుంటే తమగుణంలో దూరిపోతావు. ఇప్పుడు తెలియదు సర్వనాశనం అయ్యేంత వరకు. ఒక్కటే, నిజంగా నేను తమస్సును ఆశ్రయించి ముందుకెడుతున్నాను అనుకున్నప్పుడు స్పష్టంగా లోపలికి చూస్తే తెలుస్తుంది. తన శాంతి ఎగిరిపోతుంది, జ్ఞానం స్లోగా మూసుకుపోతుంది, విచక్షణ వదిలేస్తుంది. అవునా? విచక్షణ వదిలేస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా శరీరము మనసు రోగాలతో నిండిపోతుంది. ముందు మనసులో రోగాలు నిండితేనే కదా శరీరం దాకా వచ్చాయి. ఏమండి మహాత్ములకు కూడా రోగాలు వస్తాయి కదా, వాళ్ళకి అన్నీ ఏం చేయవు. అవునా? ఆత్మతత్వంలో స్థిరంగా నిలబడినటువంటి వాడికి అప్పుడు దేహం ప్రారంభాన్ని అనుభవించేస్తుంది. ఎందుకు అంటే మళ్ళీ జన్మ అవసరం లేదు కాబట్టి ఈ దేహం కంప్లీట్గా అనుభవించేస్తుంది. కానీ ఆ స్పర్శ లోపల ఉండదు ఆత్మజ్ఞానికి. ఫీల్ కాడు, రోగం అడ్డుపడదు. అక్కడ రోగం ఏం చేస్తుంది? కారణ శరీరంలో ఉన్న ప్రారంభాన్ని కరిగించేసేస్తుంది అంతే. అక్కడ రోగం కూడా కరిగించేసేస్తుంది, ఏమి చేయలేదు. సో ఆయన చూస్తూ ఉంటాడు దాన్ని కూడా. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా ఏం చేస్తాడు, శరీరాన్ని ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు శరీరానికి ఏ అవసరాలు ఉన్నాయో ఇచ్చేస్తాడు. శరీరానికి వైద్యం చేయిస్తాడు, దానికి అవసరమైన మెడిసిన్ ఇస్తాడు, దాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకుంటాడు ప్రారంభం తీరిపోయే లోపల, దేహం పడిపోయే లోపల. సో కాబట్టి అత్యంత జాగ్రత్త, పూర్తిగా దృష్టి పెట్టాల్సింది బుద్ధి మీదనే. గుర్తుంచుకోండి, త్యాగం, జ్ఞానం, కర్మ, కర్త, ఈ మూడు సాత్వికంగా నిలబడాలి అని అంటే ఖచ్చితంగా సాత్విక బుద్ధిని పెంచుకోవాలి. ప్రతి ఒక్కరూ అనుకుంటారు సాత్విక బుద్ధిని పెంచుకోవాలని, కానీ జారిపోతూ ఉంటుంది. కారణం పట్టుదల లేకపోవడం వలన. సో ఏంటి ఆ పట్టుదల? ఎలా ఉండాలి? ఇదిగో ఇక్కడి నుంచి 3 శ్లోకాల్లో చెప్పారు. పట్టుదల కూడా ఉంటుంది అందరికీ. ఏంటి పట్టుదల? కొంతమందికి తామసికం, కొంతమంది రాజసికం, కొంతమందికి సాత్విక పట్టుదల. ఏది సాత్వికం, ఏది రాజసికం, ఏది తామసికం? చూడండి ఇక్కడ 33. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేన వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. యయా ధృత్యా ధారయతే, ఏ పట్టుదలనైతే పెంచుకుంటున్నాడో, నిలబెట్టుకుంటున్నాడో. ఏ పట్టుదల? మనః ప్రాణ ఇంద్రియ క్రియా, లోపల ఉన్న మనస్సు, ప్రాణం, ఇంద్రియాలు, అవి చేసే వ్యవహారాలు. మనస్సు అంతఃకరణ, ప్రాణం అని అంటే కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు అని అంటే ఇంద్రియా జ్ఞానేంద్రియాలు. అంటే కర్మేంద్రియాలతో చేసే కర్మలు, జ్ఞానేంద్రియాలతో చేసే ఏం చేస్తాం? జ్ఞానేంద్రియాలతో విషయ జ్ఞానాన్ని సంచయనం చేస్తుంటాంగా. అవునా? జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకుంటే లోపల బుద్ధిలో జ్ఞానం పెరుగుతుంది కదా. జ్ఞానేంద్రియాలని వాడకపోతే
జ్ఞానం కూడా పెరగదు. కర్మేంద్రియాలను వినియోగించుకుంటే వెనకల బుద్ధి ఉంటే అది కర్మయోగం అవుతుంది. వెనక మనసు ఉంది అంటే ఏమవుతుంది? కామక్రోధాలని అనుభవించడానికి వెళ్ళిపోతుంది. దానికి వీటన్నిటినీ స్థూలమైనటువంటి కర్మలు, జ్ఞానేంద్రియాలతో చేసే జ్ఞాన సంచయనం, అంతఃకరణలు అంటే మనోబుద్ధుల్లో పెంచుకునేటువంటి గుణాలు, మనసులో నైతిక విలువలు పెంచుకోవాలి. అప్పుడు కామక్రోధాలు పోతాయి. బుద్ధిలో నిరంతరం జ్ఞానాధ్యయనం చేయాలి కదా. బుద్ధి సరైన మార్గంలో విచక్షణతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు అవ్యభిచారిణ్యాయోగేన ధృతి సాపార్థ సాత్వి. వ్యభిచరించినటువంటి ధృతి. వ్యభిచారం అంటే ఏంటండి? జారిపోకుండా నిలబెట్టుకోవడం, నిరంతరం మారిపోకుండా ఉండగలగడం. దేంట్లోకి మారిపోవడం అండి? నాకు మోక్షమే కావాలి, దానికి అవ్యభిచారిణ్య యోగేన, చలించనటువంటి యోగం ఏంటి? ఆత్మలో స్థిరంగా నిలబడాలి అనేటువంటి పట్టుదల ఏదైతే ఉందో అది కర్మ చేస్తూ ఉన్నా, జ్ఞాన సంచయనం చేస్తూ ఉన్నా, లోపల విచారణ చేస్తూ ఉన్నా, విచక్షణ చేస్తూ ఉన్నా, అన్ని విషయాలలో కూడా ఆత్మలో నిలబడడం కొరకే చేస్తున్నాను అనే విషయాన్ని మరచిపోకుండా ఎవడైతే గుర్తుపెట్టుకుంటాడో అది సాత్వికమైన ధృతి. అధ్యాత్మ జ్ఞాన అన్నారు కదా, నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం 13వ అధ్యాయంలో జ్ఞాన లక్షణాల్లో చివరగా చెప్తారు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం. సర్వకాల సర్వావస్థల్లో నేను శరీర మనోబుద్ధులకు అన్యంగా ఆత్మనై ఉన్నాను. ఈ ఆత్మయే అంతటా అందరిలోనూ ఉంది, అంతటా ఉంది, అందరిలోనూ. తత్వజ్ఞానార్థ దర్శనం. అవునా? తనలో తను చూసుకోవాలి. ఇదే దృష్టిని సర్వులలోనూ, జీవరాశులు ఉన్న, జీవరాశులు లేకపోయినా, జీవరాశులు లేకపోయినా, లేని చోట కూడా ఈ నేనే ఉంది. ఈ విషయం సర్వకాల సర్వావస్థలలో ఎవరు గుర్తుంచుకో నడుచుకుంటున్నారో అది సాత్వికమైన పట్టుదల. ఒక్కటే కోరిక ఉండాలి, ఒక్కటే ఉండాలి, నేను తొందరగా పరమాత్మను అందుకోవాలి, ఆత్మతత్వంలో నిలబడాలి. మనసు కదిలిందా పరమాత్మ కావాలి, మనసు ఆగిందా ఆత్మలో కూర్చోవాలి. బుద్ధి జ్ఞానంతో పనిచేస్తుంది కదా. మనసు భావాలతో కదులుతుంది. కదిలినప్పుడు నాకు ఆయనే కావాలని కోరుకోవాలి. కదలక ఆగినప్పుడు నేనుగా ఆత్మతత్వంగా ఉండాలి అని గుర్తించాలి. ఈ రెండింటిని ఎవరైతే, రెండు ఒకటే ఇటు చూసినా కదా, ఈ భావాన్ని ఎవరైతే నిరంతరం గుర్తుంచుకుంటున్నారో వాళ్ళు అత్యంత తొందరగా పరమాత్మలో నిలబడతారు. ఇది సాత్వికమైనటువంటి ధృతి. పాండవులకి కౌరవులకి ఎంత తేడా ఉంటుందో చూడండి. విచిత్రం చూడండి. కౌరవులందరూ కూడా దుర్యోధనుడినే అనుసరిస్తారు, అవునా? కానీ దుర్యోధనుడు ఎవరిని అనుసరిస్తాడు? శకుని చెప్పింది ఏమిటో. శకుని ఎందుకు వచ్చాడు? వీడిని సర్వనాశనం చేయడానికి వచ్చాడు. అర్థమైందా? మాయ ఎల్లవేళలా సర్వత్రా దర్శనం ఇస్తూ ఉంటుంది. ఎందుకు? దొరికితే పట్టి తొక్కి పారేయడానికి. నువ్వు ప్రపంచాన్ని ఆశ్రయిస్తే అదే. దేన్ని ప్రపంచం అంటే? అర్ధకామాలు, సంపదలు, అధికారాలు, భోగాలు. వీటిని ఆశ్రయిస్తే మాయ తొక్కేస్తుంది. కానీ అదే భగవంతుడిని ఆశ్రయిస్తే, పాండవులు ఉన్నారు చూడండి, పాండవులందరూ కూడా వాళ్ళ అన్న మాటే విన్నారు, అవునా? ధర్మరాజు మాటే విన్నారు. మరి ధర్మరాజు ధర్మాన్ని ఎప్పుడు వదలలేదు కదా. చివరికి వచ్చేటప్పటికి ఏం చేశాడు? కృష్ణుడు ఏం చెప్తా చేయడానికి చెప్తాను. ఎస్,
ఇక్కడ ఇద్దరు అన్నమాటే విన్నారు. ఒకన్నేమో తనను నాశనం చేయడానికి కాచుకోన్నవాడిని అనుసరించాడు. ఒక అన్నయేమో అందరికీ ఆధారమైన భగవంతుడి మాట విన్నాడు. కౌరవులందరూ దుర్యోధనుడు మాట విన్నాడు కదా. దుర్యోధనుడు ఏం చేశాడో కావు పివ మజాసరహ అన్నాడు తమ్ముళ్ళని, అదేగా దుష్ట చతుష్టయాన్ని కూడా. కానీ ఒక్కొక్క చోట ఆగి బాధతో తిడతారు ధర్మరాజును కూడా పాండవులు. కానీ ధర్మరాజు మాటను తిరస్కరించలేదు. ఎందుకంటే నీ వల్లే కదా మాకు ఈ కష్టాలన్నీ అని అంటాడు. ఆయన ఏం బాధపడ్డావు, అరే నాకు శాస్త్రంలో ఏంది అర్థమవుతుంది అదే చెప్తున్నాను రా బాబు, నేను వేరేది ఏం చేయలేను అని అంటాడు. ద్రౌపది కూడా విమర్శిస్తుంది, పాండవులు నలుగురు కూడా విమర్శిస్తారు, ఒకసారి విమర్శిస్తారు. కానీ సాక్షిగా చూస్తున్నాడు కృష్ణుడు కదా. కృష్ణుడు అన్ని వేళల్లో ప్రవేశించాడు. ఏం చేస్తాడు, ఒకసారి వ్యాసుల వారి చేత చెప్పిస్తాడు, ఒకసారి మైత్రేయుని పంపిస్తాడు, ఒకసారి దుర్వాసుని పంపిస్తాడు, అవునా, ఒకసారి విదురుణ్ణి పంపిస్తాడు కదా, ఒకసారి భీష్ముడి చేత చెప్పిస్తాడు. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళు పరమాత్మనైనా నన్ను పట్టుకుంటున్నారా, నన్ను వదిలేసి ఇష్టం వచ్చినట్టు వెళుతున్నారా, ఇది సూక్ష్మంగా భగవంతుడు. అవునా, ఎక్కడున్నాడండి ఆయన? లోపలే కూర్చొని చూస్తున్నాడు సాక్షిగా. దానికే చూడండి, తొందరగా నువ్వు ఆత్మను అందుకోవాలనుకుంటే ఏం చేయాలండి, 9వ అధ్యాయంలో చూపించారు, రాజవిద్య రాజగుహ్యం మనం కదా. సీక్రెట్స్ అన్నీ చెప్పేశాడు. కానీ అందులో మహా సీక్రెట్ ఉందండి. ఏంటి? లక్షణాలన్నీ చెప్పాడు చూడండి. పితాహమస్య జగతః మాతా ధాత పితామహ వేద్యం పవిత్రమోంకారః రిక్సామయజిరేవచ. అంతేనా? గతిర్భర్త ప్రభుస్సాక్షి నివాసః శరణం సుహృదు ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజం అవ్యయం. ఈ 2 శ్లోకాలను పట్టుకోండి సార్. అయ్యా ఇవన్నీ గుర్తుండాలంటే ఏం చేయాలండి? పక్కనే చెప్పేశాడు. ఏంటి? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం కదా. స్పష్టంగా చూపించాడు అక్కడ. ఏంటి అంటే సదా నువ్వు భగవంతుడిని ఆశ్రయించావో మనసు కలతల నుండి బయటపడుతుంది. అన్యమైన దాన్ని ఆశ్రయించావా మనసు ఊగిపోతుంది, మనసు ఊగిపోతుంది. దానికే ఏ పట్టుదల అయితే సదా సర్వదా ఆత్మను గుర్తింపచేస్తూ మనసుని శాంతింపజేస్తుందో, అవునా, స్పష్టంగా వెంటనే తెలుస్తుంది. ఏంటి? కనిపించే ప్రపంచం అంతా మిథ్య, వెనకలో ఉన్న భగవంతుడు ఒక్కడే నిజం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశ పశ్యతో మునే. ఆత్మజ్ఞానం గుర్తున్నవాడు చూస్తాడు. ఏంటి? ప్రపంచం మిథ్య, ఉన్నట్లు కనిపిస్తుంది, నిజం కాదు. భగవంతుడు ఒక్కడే నిజం. నాకు భగవంతుడే కావాలి నువ్వు అనుకోవడంతోనే మనసు ఉపశమిస్తుంది, అవునా. ఒక్కోసారి ఏదో కోల్పోయినట్టు అనిపించినా ఏముంది కోల్పోవడానికి, లేనిదే కదా ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఉన్నది ఏంటి? నేను అనేది మాత్రమే కదా. ఈ నేనును నా నుండి ఎవడు వేరు చేయగలడు? అవునా. నేను నీళ్ళు స్థిరపడే కొద్దీ క్రమంగా ఈ దృష్టిని నిలబెట్టుకున్న వాడిని ఉపయోగించుకుంటాడు భగవంతుడు. దేని కొరకు? ఆ మార్గంలో పంపించడం. వాళ్ళకే శాస్త్రాలు కరతలామలకం అవుతాయి. వేదాంత శాస్త్రాలు అలాంటి వాళ్ళకి వాటిని అవి ఓపెన్ చేసుకుంటాయి.
యమేవ ఏషౌ వృణతే తేన లభ్య ఆత్మా వివృణతే తనం స్వాం. అవునా? ఎవరు ఆయనే కావాలి అని అనుకుంటున్నారో శాస్త్రాలు భగవంతుడు తనను తను ఓపెన్ చేసుకుంటారు. జ్ఞానం కరతలామలకం అవుతుంది, ప్రేమ సహజం అవుతుంది. అవునా? సాధకులకి ఇష్టం అవుతారు కదా. ఓ సినిమా యాక్టర్ను కూడా మహాత్ముడి కంటే ఎక్కువగా ఇష్టపడతారు. అవునా? ఓ హీరోయిన్ని మహాత్ముని ఎంతమంది ఇష్టపడి అనుసరిస్తున్నారో వాళ్ళకంటే ఎక్కువ మంది ఇష్టపడతారు. అవునా? దేనికోసం? దేనికోసం? తాత్కాలిక సౌందర్యం. వాళ్ళ ఆకర్షణలో వెంటపడుతున్నారు అంతేగాని అక్కడ ఇష్టం కాదు, గౌరవం కాదు, మోహం అంతే. సో అదే మహాత్ముడిని నిగ్రహ సంపన్నులు ఇష్టపడతారు, వైరాగ్య సంపన్నులు అనుసరిస్తారు, లోతైన దృష్టి కలిగినటువంటి వాళ్ళు అనుసరిస్తారు. మనలో మనకు మనసు నిలకడ కుదిరే కొద్దీ మన మీద మనకు నమ్మకం కుదరడమే కాదు, మన మాట మీద ఇతరులకు కూడా గౌరవం ఏర్పడుతుంది, మన ప్రవర్తన మీద ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. అన్నీ పక్కన పెడితే తనలో తనకి భయరాహిత్యం ఏర్పడుతుంది. అవునా? నాకు తోడు ఇంకొకరు కావాలి అనే భావం ఎగిరిపోతుంది. నాకు తోడు ఎవ్వడు లేడు. అవునా? ఎందుకు? ఉన్నది నేను అనేది ఒకటే. నేను ఎవరిని తోడుకోరినా వాళ్ళు వదిలేస్తారు, నేను అనుకునేది కూడా నన్ను వదిలేస్తుంది. అవునా? నేను ఈ దేహం అనుకుంటేనే కదా నాకు బయట తోడు కావాలి అని అనుకునేది. కానీ నేను ఆత్మను అనుకునేవాడు అందరి శ్రేయస్సునే కోరుతాడు. తనని ఆశ్రయించని వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళని కూడా వీళ్ళు బాగుపడితే బాగుండు, వీళ్ళకి సమాజానికి మంచి జరుగుతుంది అని చూస్తారు. కానీ స్వార్థపరుడు అందరూ నాకు ఉపయోగపడితే బాగుండు అని అనుకుంటాడు. ఎందుకు? తన గొప్ప పేరు రావడానికో, తన గొప్ప సుఖాన్ని అనుభవించడానికో. కానీ నిస్వార్థపరుడు జ్ఞాని తను చచ్చే లోపల ఇతరులకి మంచి చేసుకోవాలి, వీలైనంత మంచి చేసుకోవాలి. నేను చేసింది ఏదో కొంతకాలం ఇతరులకి ఆధారం కావాలి అని చూస్తాడు, సక్సెస్ అవుతాడు. ఇదే సాత్విక పట్టుదల కదా. అయ్యా, రాజసిక పట్టుదల కూడా దీనికంటే గొప్పగా అనిపిస్తుంది. ఎలా చూడండి. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిః సా పార్థరాజసి. యయా ధృత్యా, ఏ పట్టుదలతోనైతే ధర్మ అర్థ కామాన్, ధర్మ కామ అర్థాన్, ధర్మార్థ కామాలు 3 ధారయతే గట్టిగా పట్టుకుంటున్నాడు. ప్రసంగేన, నోరు తెరిచాడు అంటే నాకేంటి లాభం, నాకేం ఇస్తావు, నాకేం తెస్తావు, నాకేం చేస్తావు, నాకడమే. అవునా? ఉపనిషత్తుల్లో కూడా చెప్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు. ఇదే రాజసికమైన పట్టుదల.
ప్రసంగేన ఫల ఆకాంక్షి సాధృతి రాజసీ పార్థ. అర్జున 2 సార్లు సంబోధించాడు చూడండి. మొదట అర్జున అన్నాడు, ఇక్కడ అర్జున అంటే ఆర్జేది సంపాదన. దొరికితే ధనము లేదా పుణ్యం అన్నా. మరి పుణ్యం కోరుకుంటున్నాడు కదండి. ఎందుకంటే పుణ్యం ఇక్కడ ఎటు సత్తంగా స్వర్గానికి వెళ్ళిపోయి బాగా భోగాలు అనుభవించవచ్చు. ఇక్కడ సంపదలు ఎందుకు కోరుకుంటావండి? కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోన్నా, లేదా నా చుట్టూ అందరూ మందిని పెట్టుకొని ఈ భోగాలు అనుభవించవచ్చు. చచ్చిన తర్వాత స్వర్గంలో భోగాలు అనుభవించవచ్చు. అదే దానికి మరి ధర్మం కోరుతున్నాడు. ధర్మం పుణ్యమే. ఇక్కడ ధర్మం ధార్మికత కాదు. ఇక్కడ ధర్మకార్యాలు చేస్తాడు, పుణ్యకార్యాలు. ఎందుకు? పుణ్యాలు బాగా రావాలి అని. బాగా గమనించండి, వ్యక్తులను గుర్తించవచ్చు. అందరూ యాత్రలు చేస్తూ ఉంటారు కదా, క్షేత్రాలను దర్శిస్తూ ఉంటారు, యాత్రలు చేస్తూ ఉంటారు. యాత్రలు చేసేటప్పుడు ప్రతి క్షేత్రంలో ఏదో ఒకటి చేస్తారు. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? తడి బట్టలతో, అదే స్నానం చేసి ఆ తడి బట్టలతో వెళ్ళి కొంతమంది ఏం చేస్తారు? దీపాలు వెలిగించడం, పూజలు చేసుకోవడం, సంకల్పాలు చెప్పడం. అవునా కాదా? అవునా? ఓకే. ఇంకొంతమంది ఏం చేస్తారు? అన్నదానాలకి డబ్బులు. అవునా? ఇంకొంతమంది ఏం చేస్తారు? ఎక్కడైనా మహాత్ములు ఉన్నారా, వాళ్ళకి అవసరమైనవి ఏమైనా ఉంటాయా, వాటికి తోడ్పడదాము అని చూస్తారు. అర్థమైందా? 3 కూడా. ఇప్పుడు వీళ్ళందరికంటే ఒక బ్యాచ్ బాగా ఎక్కువగా తయారవుతుంది. ఏంటి? సెల్ ఫోన్లు వచ్చేసాయి కదా. ఎక్కడికి వెళ్ళి ఎట్లా వ్యూ పెట్టుకొని ఇన్ని ఫోటోలు దిగితే ఎంత బాగుంటుంది, ఎంత స్టైల్గా ఫోటోలు దిగితే బాగుంటుంది. అవునా? భయంకరమైన గుణాలు పెరుగుతున్నాయి. చుట్టూ అందాన్ని కూర్చోబెట్టుకొని ఇట్లా అనడం, ఇట్లా ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నట్టు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నట్టు, కాళ్ళు పెట్టుకొని పాదపూజలు చేసుకుంటూ ఉన్నట్టు, లేదా దానాలు ఇస్తూ ఉన్నట్టు, దీక్షలు ఇస్తూ ఉన్నట్టు, రకరకాలుగా. ఏమిటో వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం. కానీ ఉత్తమ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అందరి దృష్టి భగవంతుడి వైపు మళ్ళిస్తున్నామా లేదా? లీడర్గా ఉన్నప్పుడు, లేదా నేను భగవంతుడి వైపు తిరుగుతున్నానా లేదా? అక్కడున్న భగవత్ శక్తిని ఆస్వాదిస్తూ, అవునా, ఆయన ప్రార్థిస్తూ నా అజ్ఞానాన్ని వీలైనంత ఎక్కువగా కరిగించుకోవడానికి కృషి చేస్తున్నానా లేదా? దైవం దగ్గర ఎంత ప్రశాంతంగా గడపగలుగుతున్నాను నేను, ఎంతసేపు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఇవన్నీ కూడా లెక్క కట్టబడతాయి లోపల కదా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు చూడండి, ధర్మ అర్థ కామాన్ ధారయతి. ఈ మూడింటిని నిలబెట్టుకోవడం కొరకు, పుణ్యఫలాలను పెంచుకోవడం కొరకు, లేదా పేరు ప్రతిష్టలను పెంచుకోవడం కొరకు, లేదా తనకు అవసరమైన భోగ వస్తువుల్ని పెంచుకోవడం కొరకు, లేదా స్వర్గాది లోకాలకు వెళ్ళి ఇంకా ఎక్కువగా భోగాలను అనుభవించడం కొరకు మాత్రమే ఎవరు దృష్టి నిలబెడుతున్నారో అది రాజసికమైన పట్టుదల. లేదా ఇంకా దిగజారి తన గొప్పతనాన్ని వెల్లడి, దేవుడి దగ్గరికి వెళ్ళి నీ గొప్పతనాన్ని వెల్లడి చేసుకోవడం, దేవుడి కంటే నేను గొప్పవాడిని అని భావింపు చేసుకోవడం, నేనే దేవుడిని ఆశీర్వదిస్తాను. ఎక్కడ ఎవడు చేస్తున్నాడో వాడిది ఇంకా దిగజారిపోతుందండి. ఏంటి అది చూడండి ఒకసారి. యయా స్వప్నం భయం శోకం
విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధ ధృతిః సా పార్థ తామసీ. యయ ధృత్య, ఏ పట్టుదల వలన అయితే స్వప్నం కలలు అంటూ ఉండడం, తన మహాత్ముడు అయిపోయినట్టు, లేదా ఎమ్మెల్యే అయిపోయినట్టు, ముఖ్యమంత్రి అయిపోయినట్టు, ప్రధానమంత్రి అయినట్టు. ఆయన ఎవరో అన్నాడు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుందాం మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతామని. ఈ అమ్మ సిగ్గులేరు. కొంతమంది అసలు బూతులు వచ్చేస్తారు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని ఉంటే ముఖ్యమంత్రి అయిపోతారట. ప్రతి ఒక్కడు ఊహించుకోవచ్చుగా ఇట్లాగే, అవునా? 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే, 5 ఏళ్ళు అందరికి కళ్ళు పొడిసి నాశనం అయిపోయావు, మళ్ళీ 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ వచ్చేస్తావా? ఎంత వినాశం! ఇదే స్వప్నం అంటే వేరే కాదు, అవునా? ఇతరులకి సేవ చేసి ఉపయోగపడి అభివృద్ధికి దారితీసి ఇతరులు నన్ను వినుకునేటట్టు చేయాలని, ఇదే అందరికీ వర్తిస్తుంది. ఇతరులు ఎదిగితే నాకు అడ్డొస్తారేమో, తెలివితేటలన్నీ ఉపయోగించి పైన వాళ్ళు కూడా కిందికి లాగి పారేసేది ఎట్లా? ఇప్పుడు హిరణ్యకశిపుడు ఎంతమంది ఋషులను చంపాడు, కళ్ళు పొడి చేశాడు, తలకాయలు తీసేశాడు, కాళ్ళు చేతులు తీసేశాడు, అవునా? ఇప్పుడు కూడా ఉందిగా, 70-80 ఏళ్ళ నుంచి ఒక గవర్నమెంట్, వినాశకరమైన గవర్నమెంట్ ఎంతమంది సాధువులను శిక్షించిందో, ఎంతమంది మహాత్ముల్ని నాశనం చేసిందో, మన ప్రకృతి సంపదలను ఎంత దోచేసిందో, అవునా? ఒక పాపిష్టి ప్రధానమంత్రి, వాస్తవానికి ఆయన మంచివాడే కావచ్చు, ఆయన వెనకలో ఉన్న వాళ్ళు చెప్పిస్తున్నారు ఆయన చేత ఏమని, భారతదేశం కూడా ఒక వర్గానికి సంబంధించిందట సంపదలు ఎక్కువగా, ఒక మతానికి సంబంధించిందట. ఆ మతం మొత్తం కలిపితే 7-8% ఉండదు, ఈ భూమిలో ఉన్న సంపదలన్నీ వాళ్ళకే ఎక్కువగా చెందుతాయట. ఎందుకు పుట్టారా బాబు భారతదేశంలో? ఎందుకు పాలకులుగా ఉన్నారు? మనుషుల్ని సరైన మార్గంలో నడిపించడానికా, లేదా ఉన్నతత్వాన్ని నాశనం చేయడానికా? వాడెవడో ఒకడు పనికిమాలిన నడుస్తాడు, సనాతన ధర్మాన్ని నాశనం చేసేస్తాను. నువ్వు నీ బాబు వాళ్ళ బాబు కూడా మట్లోకి వెళ్ళిపోయారు. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను చూసి ధనమునవు, ప్రాణభీతి చూసి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. భూమి నాది, ఇదంతా నాదే, ఇదంతా నాది, ఇదంతా పనిచేస్తానండి వాళ్ళందరికీ. నువ్వు నీ బాబు వాళ్ళ బాబు కూడా ఈ భూమిలో ఓ పిడిగడు మట్టిగా మారిపోయారు. అయ్యా భారతదేశం యోగ భూమి అన్నారు, అవునా? దీన్ని ఉపయోగించుకొని ప్రకృతిని దాటేసిన వాడు జీవన్ముక్తుడైపోయి శాశ్వతుడవుతాడు. కానీ దీన్ని పనిచేస్తా, దీన్ని నాశనం చేస్తా, అవునా కదా? అక్కడ హిరణ్యకశిపుడి దగ్గర నుండి అందరూ కూడా ఏమైపోయారు, పిడిగడు మట్టి అయిపోయి చచ్చారు. విచిత్రాది విచిత్రం, వాళ్ళ పిల్లల చేతనే వాళ్ళు చచ్చారు, వాళ్ళ అన్నదమ్ముల చేతనే వాళ్ళు చచ్చారు కదా. హిరణ్యకశిపుడు ఎవడి వల్ల చచ్చాడు? వాళ్ళ కొడుకు వల్లనేనా? రావణాసురుడు ఎవరి వల్ల చచ్చాడు? వాళ్ళ తమ్ముడు వల్లైనా, అవునా కదా? కారణం, వాళ్ళు ధర్మంగా నిలబడ్డారు, వీడు అధికారంతో మతాన్ని చూపించాడు, సర్వనాశనం అయ్యాడు, అవునా? సో ఏమయ్యా, ఏం జరుగుతుంది? భగవంతుడు ఒక్కడే గెలుస్తాడు, ఎప్పటికీ గుర్తుంచుకోండి. ధర్మో రక్షతి రక్షితః, సత్యమేవ జయతే. నువ్వు సత్యాన్ని పట్టుకుంటే నువ్వు ఎవరినో జయిస్తావని కాదు, నీ ప్రకృతిని నువ్వు జయిస్తావు.
నువ్వు ధర్మాన్ని పట్టుకుంటే నీ దుఃఖాలను నువ్వు దాటేస్తావు. అది గుర్తుంచుకోవాలి. ఏమయ్యా, మాగ్రద కస్య సిద్ధనం అన్నాడు ఉపనిషత్కారు. ఎక్కడుంది? మాగ్రద ఈశావాస్యోపనిషత్తులో మొదటి మంత్రంలోని తేన త్యక్తేన భుంజేద మాగ్రద కస్యస్విద్ధనం. ధనం కస్యస్విత్. ధనం ఎవరిదయ్యా? లక్ష్మీదేవిదే. లక్ష్మీదేవి ఎవరయ్యా? నారాయణుడు సొత్తు. నారాయణుడు ఎవడయ్యా? జ్ఞానస్వరూపం. అవునా? జ్ఞానస్వరూపం సచిదానంద రూపమైన భగవంతుడి యొక్క సొత్తు ఈ ప్రకృతి అంతా. ఎప్పుడూ ఆయన చేతిలోనే ఉంటుంది. అపహరించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి, అవునా, తరిమి చంపుతాడు ఆయన కదా. మాకృత కస్య సిద్ధం. ఎవడి ధనాన్ని ఆశించవద్దు అని ఒక మాట చెప్తూనే, ధనం ఎవడి సొత్తు అయ్యా? వాళ్ళ ఆయన సొత్తు. అవునా? నారాయణుడు సొత్తు. మరి ఏం చేయాలండి ఇక్కడ? ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయి. ఆయనే కావాలి అనుకుంటా. కంటచూడు నచికేతుడు అంటాడు, ఏమయ్యా, నేను నువ్వు కావాలి అనుకుంటే నాకు అవసరమైంది నువ్వు ఇవ్వవా అంటాడు. ఇదే అన్ని చోట్ల పనిచేస్తుంది. నిజంగా నా గురువుని నేను ఆశ్రయిస్తే నా అవసరాలన్నీ తీసుకొచ్చి పెడతాడు. నా గురువుని మోసం చేసేది ఎట్లా అనుకుంటే నీకున్నది కూడా పోగొట్టుకుంటావు. ఇదేదో సత్యం. అవునా? నేను భగవంతుడిని ఆశ్రయిస్తే నాకు భూమిని అనుభవించాలని కోరిక ఉండదు. అందరి అవసరాలు నీ ద్వారాగా తీరుస్తాడు. అవునా? నువ్వు భగవంతుడి సొత్తు దొంగిలించాలి అని అనుకుంటే నీకు కూడా ఏమీ లేకుండా చేస్తాడు. ఒకవేళ చుట్టూ ఉన్న అనుభవించలేకుండా చేస్తాడు. రోగాలు పాలు చేసేస్తాడు. ఇది సత్యం. సో ప్రసంగేన ఫలాకాంక్షి. నోరు తెరిస్తే ఏం చెప్తే ఏమొస్తుంది అనుకునేవాడికి ఉన్నదంతా ఊడిపోతుందండి. దానికే పుణ్యాలని, సంపదలని, భోగాలని ఎవడు పెంచుకోవడంలో పట్టుదల కలిగి ఉంటాడో వాడి పట్టుదల రాజసికం అండి. మరి తామసికం ఏంటండి? అదేగా, యా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ. స్వప్నం కలగడం. స్వప్నాలు 2 రకాలు. నీ స్వప్నం నువ్వే కంటున్నావు కదా, దాంట్లో కూడా నిరంతరం భయాల్ని బాధల్ని కంటే వాడే తామసికుడు. ఉలిక్కిపడి లేచానండి, ఏమిటి కల వచ్చిందండి, నువ్వే కదా కన్నావు, నీ కలే కదా, దాంట్లోనైనా ఎంజాయ్ చేయొచ్చుగా. ఈ భయం శోకం, స్వప్నాలలో కూడా భయాలు శోకాలు విషాదం. లేచినా దుఃఖమే, పడుకున్నా దుఃఖమే, తిన్నా దుఃఖమే, తినకున్నా దుఃఖమే. మతమే వాళ్ళని కదిలిస్తే చాలు. అదే అనుకున్నావు నేను, కోతి పక్షి కదిలిస్తే కోతి ఏం చేసింది? మదమే వచ. వాళ్ళకి చిన్న లేదు పెద్ద. ఎక్కడ వ్యక్తి సత్వగుణంలోకి వెళుతున్నాడో పిల్లల్ని కూడా గౌరవిస్తాడు. ఎక్కడ వ్యక్తి తమో గుణంలో వెళుతున్నాడో వాళ్ళు ఎవరిని కేర్ చేయరు. వాళ్ళకు వాళ్ళు అదే రావణాసురుడు లాంటి లోపల అహంకారం విపరీతమైన. ఏం లేదు, అందరూ కలిసి లాగిచ్చి తంతారు ఎక్కడో పోయి పడేటట్టు, అంతే, వేరే ఏం లేదు. దానికే వ్యక్తిలో భక్తి జ్ఞానాలు పెరిగితే ఏమన్నారు? అద్వేష్ట సర్వభూతానం మైత్రకరణ ఏవచ అన్నారు కదా. గుణ వృద్ధిలో ఇవి వస్తాయండి అని.
కానీ గురువులు లేదు, శిష్యులు లేదు, అన్నదమ్ములు లేదు, చెల్లెలు లేదు, మనం లేదు, అవును, సమాజంలో పెద్దలు లేదు, అవన్నీ ప్రతి ఒక్కరిని తోలనాడడం అనేటువంటి గుణం ఎక్కడైతే వృద్ధి చెందుతుందో వాళ్ళు నాశనం అవుతున్నారు అనే విషయం హెచ్చరిక పడాలి. అత్యంత జాగ్రత్తగా దాన్ని మార్చుకోగలగాలి. ఎట్లా? జ్ఞానాన్ని పెట్టుకొని అందరిలో అంతటా ఉన్నటువంటి వాడు భగవంతుడు. జాగ్రత్తగా మనం అందరితోనూ మరి భగవంతుడితో వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తే నువ్వు తొందరగా పైకి వస్తావు, లేకపోతే లేదు. దుర్మేధ నవిముంచది. కానీ దుష్ట మేధస్సు కలిగి ఉన్నవాడే, మేధస్సు లేనివాడు కదా, ఇక్కడ జ్ఞానం లేనివాడు కాదు, దుష్ట జ్ఞానం కలిగిన వాడు ఉన్నాడు. నా విముంచది. ఎవడు చెప్పినా వినడు, చెప్పేవాళ్ళని కూడా తోలనాడడానికి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళే వీటిని మాత్రం వదలడు. స్వప్నం, భయం, శోకం, విషాదం, మదం, వీటిని పట్టుకుని ఉంటాడు. దుర్మేధ, దుష్ట జ్ఞానం కలిగిన వాడు. సాధృతి పార్థ తామసి. ఇలాంటి పట్టుదలే తామసిక పట్టుదల అండి. దీన్ని అస్సలు రానివ్వకూడదు. రాజసిక పట్టుదల ఓకే, నీకు అదేదంటారే, అంగట్లో అన్నీ ఉన్నా అల్లునొట్టు శని ఉందండి అని. నీ చుట్టూ అన్నీ ఉన్నా నీకు శాంతి ఉండదు, సుఖం ఉండదు. రాజసిక పట్టుదల వల్ల. సాత్విక పట్టుదల ఎక్కడైతే పెరుగుతూ ఉందో నువ్వు సర్వేశ్వరుడుగా మారుతున్నావు అనే విషయం నీకు తెలుస్తుంది. తదాస్తు. ఇది పెంచుకోవాలి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.